హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్ హెల్దీ ఫుడ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుందండి. దాన్ని ఓకే చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అన్నమాట. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పెసరట్టు అండి. మనం రెగ్యులర్గా చేసుకునే పెసరట్టుని ఇంకా హెల్దీగా హై ప్రోటీన్తో ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ విధంగా తయారు చేసుకొని 2 పెసరట్లు తిన్నారంటే మీ కడుపు చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. గ్రీన్ పీస్ ఉంటాయి కదా, పచ్చి బఠానీ లేదా ఓవర్నైట్ నానబెట్టినవి తీసుకోవచ్చు. పచ్చి బఠానీ అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. టోఫు తురిమేసుకోండి, క్యారెట్ కూర ఇదంతా తురిమేసుకోండి. ఇప్పుడు పెసలు ఒక టీ గ్లాస్ కన్నా సగం 1 పర్సన్కి చూపిస్తున్నాను అంతే నేను. దీంట్లో వెల్లుల్లి రబ్బలు, అల్లము, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నె దీంట్లో 1 కప్పు గ్రీన్ పీస్ బఠానీ తీసుకోండి. దీంట్లోనే పెసరపప్పు కాకుండా పెసలు అయితే పట్టుతూ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం పెసరట్టుకి ఎలాగా రుబ్బుకుంటామో అలాగే మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు బఠానీని అవాయిడ్ చేయడమే మంచిదండి. ఇప్పుడు దీన్నంతా బ్యాటర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద ప్యానం పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బటర్ అప్లై చేసుకోండి. మనకి టేస్ట్ అంతా బటర్లోంచి వస్తుంది. బటర్ కానీ నెయ్యి కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకుందాం అన్నమాట. గ్రీన్ పీస్ నార్మల్ పెసరట్లో కూడా మనకు ప్రోటీన్ అనేది ఉంటుంది, కానీ దీంట్లో పచ్చి బఠానీ వేసాం, టోఫీ వేయడం వల్ల హై ప్రోటీన్ అన్నమాట. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనకి షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ అనేది ఎక్కువగా స్పైక్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే టమ్మీ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, త్వరగా ఆకలేదు అన్నమాట. మనకి షుగర్ పేషెంట్లకి ఎక్కువగా ఆకలి వస్తుంది కదా, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఆకలి అనేది ఎక్కువసేపు వేయదు. ఫైబరు ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల ఆకలి అనేది త్వరగా వేయదు. దీని మీద ఆనియన్స్ వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, కారపొడి ఉంటే కారపొడి వేసుకోండి. ఫైనల్గా మన టోఫును కూడా యాడ్ చేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దీన్ని ఉల్టా అంటే తిరిగేసుకుంటే చాలా బాగా కుక్ అవ్విందండి, అసలు బ్రేక్ అవుతుంది అనేది లేదు. నేను ఇంకో పెసరట్టు కూడా వేసుకున్నాను. 2 పెసరట్లు వేసానండి. చాలా బాగా టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత బాగున్నది. మన వేడివేడి హై ప్రోటీన్ పెసరట్లు రెడీ అయిపోయింది. దీంతోపాటు నేను కొబ్బరి పల్లీల పచ్చడి తీసుకున్నాను. లేదు క్యాలరీలు ఎక్కువైపోతాయి అనుకుంటే టమాటా, కొత్తిమీర కానీ, పుదీనా, టమాటా కానీ తీసుకోవచ్చు. బాయ్ అండి.